గురువు గారు మనం ఎప్పుడైనా కుంభమేళాలు అటువంటివి చూసినప్పుడు కనుక అఘోరీలు రావడం అనేది చూస్తూ ఉంటారు. కానీ అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు చూసినప్పుడు కూడా చాలా ఉన్మాదంగా, చాలా గంభీరంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అలా ఉంటారంటారు? చాలా మంచి ప్రశ్న ఇది. కుంభమేళాలు వచ్చినప్పుడు ప్రతి ట్రైను, బస్సులు, ఫ్లైట్లు కిటకిటలాడాలి, తొక్కిసలాటలు ఉండాలి. ఆ కుంభమేళా సమయంలో ఎక్కడి నుండి వస్తారో, ఎలా వస్తారో అర్థం కాని విషయంగా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో పుట్టుకొచ్చినట్టు అనేక రకాల అఘోరీలు, నాగసాధువులు, నాగభైరవులు ఇలా అందరూ వస్తూనే ఉంటారు. ఆ కుంభమేళా ముగిసిన వెంటనే కొద్ది దూరం వరకే వారు నడుచుకుంటూ వెళ్ళటం కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఏ బస్సులు, ట్రైన్లు కిటకిటలాడవు, ఖాళీగానే ఉంటాయి. ఏ విధంగా అంతర్ధానం అయిపోతారో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది సూక్ష్మయానము అంటారు. అంతర్ముఖయానం, ఇన్నర్ ట్రావెల్ అనేది చేయటం జరుగుతుంది. అతి సూక్ష్మయానంగా వాళ్ళు వెళ్ళటము, రావటము జరుగుతుంటుంది. అవన్నీ వారి యొక్క ఉన్మాద స్థితి అనేది కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు దక్షిణామూర్తి చేతిలో ఒక చిలుము ఉంటుంది. అది కూడా ఉన్మాద తత్వానికి ఆయన గణములలో, శివగణములలో ప్రేతగణము, భూతగణము, రకరకాల గణములు ఉన్నాయి. అఘోర తత్వముతో ఉంటారు, రుద్ర తత్వంతో ఉంటారు. ఇలా రకరకాల గణములు ఉండడము వలన మనకు ఆ తత్వముతో అనేక రకాల అఘోరీలు చిత్ర విచిత్ర వేషధారణలతో అతి రౌద్రంగా కనిపిస్తుంటారు, త్రిశూలాలతో కనిపిస్తుంటారు, జటాజుటములతో భయపెట్టేస్తుంటారు, శరీరం అంతా బూడిద పూసుకొని తిరుగుతుంటారు. ఈ ఉన్మాద స్థితి ఏంటో అన్నది అర్థం కాదు. కానీ దానికి ఆధారపూర్వకమైన కొన్ని ప్రామాణిక సత్యాలు కొన్ని ఉన్నాయి. అది కానీ తెలిస్తే మనం వారిని అవహేళన చెయ్యం. అటువంటి అఘోర తత్వమే ఆ ఈశ్వరుడి, పరమేశ్వరుడి అనుగ్రహం. ఇది ఒక ముఖ్యమైన మంచి ప్రశ్న మీరు అడిగింది. ఇంతవరకు ఎవరికీ తెలియనటువంటి విషయాన్ని ఈరోజు మీకు చెప్పవలసి వస్తుంది. పరమేశ్వరుడు సతీదేవిని కోల్పోయి ఆ విరహ తత్వముతో, మహారౌద్రముతో నగ్నముగా తన శరీర స్థితిని మర్చిపోయి, తానెవరో ఏమిటో అన్నది మరచిపోయి, ఆ అమ్మవారు లేక విలపిస్తూ, ఆ రౌద్రంతో గర్జిస్తూ, రకరకాల విన్యాసాలతో ఆయన ప్రతి అడుగు వేస్తుంటే భూమి దద్దరిల్లిపోతుంటే, గ్రహాలు గతులు తప్పిపోతూ ఉంటే, భ్రమణము తప్పిపోతూ ఉంటే, విష్ణువు, బ్రహ్మ తక్కిన దేవతలందరూ ఆయన్ని ప్రాధేయపడ్డా శాంతింపచేసిన ఆయన విరహ వేదనతో సతీ లేనిది ఈ పతి లేడన్నట్టుగా ఆ రౌద్రంగానే ఉన్నాడే కానీ ఎక్కడా ఆ శాంతించే సూచనలు కనిపించలేదు. ఆయన్ని ఎలా శాంతింపచేయాలో కూడా అర్థం కాకుండా వీరు బ్రహ్మ, విష్ణువు వీళ్ళందరూ దేవతలందరూ వెనకే ఆయన్ని ప్రార్థిస్తూ వస్తున్నారు. అయినా ఆయన అతి ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి పగలబడి నవ్వుతూ ఒక్కొక్క అడుగు వేస్తుంటే నదీ జలాలన్నీ చిన్నాభిన్నమై కొన్ని గ్రామాలు కొట్టుకుపోవటం జరిగిపోయింది. సముద్రం అల్లకల్లోలమైపోయింది. అగ్నిపర్వతాలు పేలుతూనే ఉన్నాయి. నక్షత్రాలు గతులు తప్పిపోయాయి. ఇలా ఆ పంచభూతములే గతులు తప్పిపోయాయి, మతులు తప్పి ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయాయి అని చెప్పవచ్చు. అటువంటి ఉన్మాద స్థితిని తగ్గించాలంటూ ఏం చేయాలో అర్థం కాకుండా ఆ స్వామిని ఎలాగైనా నదీ స్నానం చేయిస్తే, పరిపూర్ణంగా మునిగి తేలితే ఆయన శాంతింపగలిగే సూచనలు ఉన్నాయి. ఆ నదీ స్నానం చేయగలిగే శక్తి యముడి సోదరి అయిన యమునకే ఉంది అని గుర్తించి ఆ కాలశక్తికి ఆయన కట్టుబడి ఉంటాడనే ఉద్దేశంతో ఆ యమునా నది తీరానికి మెల్లగా ఆయనని నడిపించుకుంటూ ఆ ఉన్మాద స్థితిలోనే పగలబడి నవ్వుతూ, వికటాటహాసాలు చేస్తూ, విచిత్రమైన పద్ధతిలో ప్రవర్తిస్తూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కుబేరుడు కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు శివ తపస్సులోనే తన జీవితం అంతా గడుపుతూ ఆరాధనలో ఉన్నప్పుడు విష్ణువు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడు ముందుగా అక్కడ శివుడు వస్తున్నాడు, ఉన్మాద స్థితిలో ఉన్నాడు, ఆ అమ్మవారిని కోల్పోయి మహా ఉన్మాదిగా మారిపోయాడు, నీవు ఆయన కనిపించిన వెంటనే పాదాలను గట్టిగా పట్టేసుకో, నా ఇన్నేళ్ల తపస్సుకు, ఎన్నో వేల సంవత్సరాల నుండి నీ గురించే తపస్సు చేస్తున్నాను, ఇన్నాళ్ళకి ఎదురయ్యావని గట్టిగా పాదాలు వాటేసుకో, సరే ఏం వరం కావాలో కోరుకో అని వికటాటహాసంతో ఆయన అడిగినప్పుడు నువ్వు ఈ పని చెయ్యి
నీలోని ఉన్మాద తత్వమే నాకు వరంగా ఇవ్వు అని కోరుకో. అంతటి శక్తిని నేను భరించగలనా అంటే విష్ణువు తన శక్తినంతా దారపోసి నీకు ఆ శక్తి ఉంది, నువ్వు కోరుకో అని చెప్పిన వెంటనే ఈ కుబేరుడి కుమారుడు ఆయన పాదాలని గట్టిగా వాటేసుకోవటం, ఆయన వికటాటహాసం చేస్తూ ఉన్మాద స్థితిలోనే ఏం కావాలో కోరుకోరా బిడ్డ అని అనటము. అది అడిగిన వెంటనే ఆ కుబేరుడి కుమారుడు నాకు ఏమీ లేదు స్వామి, నా తండ్రే లోకానికంతా ధనం ఇచ్చేవాడు, నాకేం కోరికలు ఉంటాయి, ఒక్కటి కావాలి, నీలోని ఒక గుణం నాకు వరంగా ఇవ్వాలి, దానంగా ఇవ్వాలి అంటే కోరుకో ఏం గుణం కావాలో అని పగలబడి నవ్వుతూనే ఉన్నాడు. అప్పుడు నాకు కావలసిన వరం నీలోని ఉన్మాదం అని అడిగిన వెంటనే తదాస్తు అని ఆ శివుడు స్నానం చేసి వస్తానని యమునలో దిగటము, మెల్లగా తదాస్తు అన్న వెంటనే ఆయనలోని ఆ క్రోధం తగ్గిపోవటము, ఉన్మాద స్థితి తగ్గిపోవటము, మెల్లగా ఆ ఉన్మాద స్థితి ఆ యమునను కూడా నల్లబరచటం జరిగింది. ఆనాటి నుండి ఈనాటికి యమున నల్లటి వర్ణంలోనే ఉంటుంది, కాస్త వర్ణము మారి ఉంటుంది. అటువంటి ఉన్మాద తత్వము ఒక జలము నుండి సుడిగాలిలా తిరుగుతూ వచ్చి ఈ కుబేరుడి కుమారుడిని ఆవహించి నల్లబరిచింది. ఒక నల్లటి రాతి ముద్దులాగా ఆయన మారిపోయి ఉన్మత్తేశ్వరుడుగా ఆనాటి నుండి ఈనాటికి అఘోరీలతో పూజింపబడుతున్న చిత్రచిదంబర రహస్యం ఇది. అటువంటి ఉన్మత్తేశ్వరుడు ఈనాడు యమునా తీరంలో ఉన్నాడు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహముతో వారందరికీ ఉన్మాద స్థితి తప్పించాలనే తత్వముతో ఆ ప్రేతగణములకు భూతగణములకు ఆశీర్వచనం పలుకుతూ ఈనాటికి ఉన్మత్తేశ్వరుడై ఉన్నారు. ఆ తత్వాన్ని అఘోరీలు కూడా ఆచరిస్తున్నారు. వారిలోని ఉన్మాద స్థితి, ఉన్మత్తేశ్వరుడి స్థితి, వారికి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి ఈనాటికి వారు సూక్ష్మ శరీర యానం చేయగలుగుతున్నారు. అది ప్రపంచంలోనే మహా వింతైన విషయం. కాబట్టి అటువంటి ఉన్మత్తేశ్వరుడి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర. శుభం.